ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇజ్రాయెల్ ఒక దుర్మార్గమైన మానవాళికి శాపమైన దేశం. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు. బెంగాల్ రాజకీయాల్లో స్ట్రింగ్ ఆపరేషన్ కలకలం. హుమాయూన్తో పొత్తు రద్దు చేసుకున్న ఎంఐఎం. బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం. లగచర్లలో భూములు తీసుకుంటే రేవంత్ రెడ్డికే లాగులు తెరిచేటట్టు చేశారు అక్కడి రైతులు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదముద్ర. వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక జగన్ హస్తం ఉందంటూ నమ్మాల్సి వస్తుందని సంచలన వ్యాఖ్యలు. మహిళా కోటలో ఓబీసీలకు సబ్ కోటా కల్పించినప్పుడే మహిళలకు సంపూర్ణ న్యాయం. కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్న కేటీఆర్ తో భేటీ అనంతరం జీవన్ రెడ్డి. మీడియాపై ఏ పార్టీ దాడి చేసినా నేను ఖండిస్తా. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు. అమెరికా ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతున్న పాకిస్తాన్ కు ఊహించని దౌత్యపరమైన చిక్కు వచ్చింది. లెబనాన్లో ఇజ్రాయెల్ జాతి నిర్మూలనకు పాల్పడుతుందంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించడంతో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇస్లామాబాద్ లో అమెరికన్ ఇరాన్ చర్చలు జరగాల్సి ఉండగా ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియా వేదికగా ఇజ్రాయెల్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఇజ్రాయెల్ ఒక దుర్మార్గమైన మానవాళికి శాపమైన దేశం. పాలస్తీనా భూభాగంలో ఏర్పడిన ఈ క్యాన్సర్ లాంటి దేశాన్ని సృష్టించిన వారు నరకంలో కాలిపోవాలని ఆయన వ్యాఖ్యానించారు. గాజా, ఇరాన్ తర్వాత ఇప్పుడు లెబనాన్లో ఇజ్రాయెల్ రక్తపాతం సృష్టిస్తుందని ఆరోపించారు. ఆసిఫ్ వ్యాఖ్యలను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. ఇవి అత్యంత దారుణమైనవని, తమ దేశ వినాశాన్ని కోరేలా ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. శాంతి మధ్యవర్తిగా చెప్పుకుంటున్న దేశం నుంచి ఇలాంటి వ్యాఖ్యలను ఎంతమాత్రం సహించలేమని స్పష్టం చేసింది. ఇవి యాదవ్ వ్యతిరేక వ్యాఖ్యలని, తమ దేశాన్ని నాశనం చేయాలని పిలుపునిస్తున్న ఉగ్రవాదుల నుంచి ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకుంటుందని విదేశాంగ మంత్రి గిడియాన్ సర్ హెచ్చరించారు. అమెరికా ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఈ దౌత్యపరమైన వివాదం ఇస్లామాబాద్ మధ్య వర్తిత్వ ప్రయత్నాలకు పెద్ద అడ్డంకిగా మారింది. మరోవైపు హర్ముజ్ జలసంధిలో చమురు రవాణాకు ఇబ్బందులు తలెత్తడంతో అమెరికా ఇరాన్ కాల్పుల విరమణకు కూడా ప్రమాదంలో పడింది. ఒప్పందం ప్రకారం ఇరాన్ నడుచుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించడం ఉద్రిక్తతలకు మరింతగా పెంచుతుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు స్ట్రింగ్ ఆపరేషన్ వీడియో ఒకటి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ పరిణామంతో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో ఎంఐఎం పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత హుమాయూన్ కబీర్ స్థాపించిన అమ్ జనతా ఉన్నయన్ పార్టీ ఏజేయూపీతో పొత్తును రద్దు చేసుకుంటుంది. బెంగాల్లో ఇకపై ఒంటగానే పోటీ చేస్తామని స్పష్టం చేసింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ పార్టీ ఓ స్ట్రింగ్ ఆపరేషన్ వీడియోను విడుదల చేసింది. అందులో హుమాయూన్ కబీర్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడించడానికి బీజేపీతో చేతులు కలిపినట్లుగా అంగీకరించారని టీఎంసీ ఆరోపించింది. ప్రధాని కార్యాలయంతో పీఎంఓ తాను టచ్లో ఉన్నానని, 100 కోట్ల ప్రణాళికల్లో భాగంగా ఇప్పటికే 200 కోట్లు అడ్వాన్స్గా అందుకున్నారని కబీర్ చెప్పినట్లు ఆ వీడియోలో ఉన్నట్లు టీఎంసీ పేర్కొంది. ముస్లింలను సులభంగా మోసం చేయవచ్చని ఆయన వ్యాఖ్యానించారని తెలిపింది. ఈ వ్యవహారంపై
ఘటనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ విచారణ జరపాలని టీఎంసీ డిమాండ్ చేసింది. అయితే ఈ ఆరోపణలు హుమాయూన్ కబీర్ తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా ఏఐ జనరేటెడ్ వీడియో అని, తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక టీఎంసీ కుట్రకు పాల్పడిందని ఆరోపించారు. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీతో సహా పలువురు టీఎంసీ నేతలపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈ వివాదం నేపథ్యంలో ఎంఐఎం పార్టీ పొత్తును రద్దు చేసుకున్నట్లుగా ప్రకటించింది. ముస్లింల సమగ్రతను ప్రశ్నించే వ్యాఖ్యలతో మేము ఏకీభవించలేం. హుమాయూన్ పార్టీతో మా పొత్తును ఈ రోజు నుండి రద్దు చేసుకుంటున్నామని ఎక్స్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. కాగా పశ్చిమ బెంగాల్లోని 294 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23, 29 తేదీల్లో 2 విడతల్లో ఎన్నికలు జరగనుండగా మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే సీఎం పదవికి రాజీనామా చేస్తానని ఆయన స్వయంగా ప్రకటించారు. దీంతో బీహార్లో నాయకత్వం మార్పు ఖాయమైపోయింది. గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న నితీష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. బీహార్లో నేను చాలా పనులు పూర్తి చేశాను. ఇకపై ఇక్కడే ఢిల్లీలో ఉండాలని భావిస్తున్నాను. అందుకే నిర్ణయం తీసుకున్నాను. 3-4 రోజుల్లో ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకుంటానని తెలిపారు. కొత్తగా ముఖ్యమంత్రి, మంత్రులు నియమితులవుతారని ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట జేడీయూ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ జూ, మంత్రి విజయ్ కుమార్ చౌదరి ఉన్నారు. ఏప్రిల్ 13 తర్వాత బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని సంజయ్ జూ ఇదివరకే సూచించగా, నితీష్ తాజా వ్యాఖ్యలతో ఈ మార్పు వేగవంతం కానుందని తేలిపోయింది. మరోవైపు నితీష్ మోడల్ పాలనను కొనసాగిస్తామని, ఎన్డీఏ కూటమి ఐక్యంగా ఉందని మంత్రి విజయ్ చౌదరి తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన తర్వాత నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కీలక సమావేశంలో పాల్గొననున్నారు. బీహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎంపిక, మంత్రిత్వ శాఖల పంపకాలపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే సమయంలో బీహార్ ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో వారు పాల్గొని నాయకత్వ మార్పుపై చర్చించనున్నారు. ఎదుల రిజర్వాయర్ కోసం భూమి ఇవ్వాలని రైతులకు కాలు మొక్కుతానని విజ్ఞప్తి చేశాను. పాలమూరు రంగారెడ్డిలో భాగమైన ఎదుల రిజర్వాయర్ భూసేకరణ కోసం నేనొక్కనే 73 సార్లు వెళ్లి రైతులను కలిశాను. ప్రతిసారి వెళ్లి ఓపికతో కూర్చొని అంశాన్ని బోధించి రైతులకు నచ్చచెప్పాను. ఒక్కో సందర్భంలో రాత్రి 10 వలసపైన పాలమూరుకు నీళ్లొస్తే బాగుపడుద్దని రైతులను విజ్ఞప్తి చేసి కాలు మొక్కుతానని విజ్ఞప్తి చేసి భూసేకరణ చేయించాను. అంత ఓపికగా కూర్చుంటే రైతులు భూములు ఇచ్చారు. అది వదిలేసి నేను భూములు తీసుకుంటూ రైతులు ఎంత వాళ్ళు కూర్చొని ఏం చేస్తారంటే, మేఘారెడ్డి కాదు ఆయన తాతొచ్చినా రైతులు భూములు తీసుకుని ప్రాజెక్టు కట్టలేడు. లగచర్లలో భూములు తీసుకుంటే రేవంత్ రెడ్డికే లాగులు తడిసేటట్లు చేశారు అక్కడ రైతులని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇదే పాలమూరు రంగారెడ్డిలో రిజర్వాయర్లు కట్టాలని చెప్పి ప్రాజెక్టుకు భూమి సేకరించాలని మేము పోయినప్పుడు నేను ఒక్కడినే ఏదుల రిజర్వాయర్ ప్రాంతంలో ఉండేటువంటి రైతుల్ని కలవడానికే 73 సార్లు పర్యటన చేసిన ప్రాజెక్టు పూర్తయ్యే వరకు 73 సార్లు. ప్రతిసారి ఈ అంశాన్ని బోధించి వాళ్లకు వివరించి ఓపిక మీద కూర్చొని ఒక సందర్భంలో రాత్రి 10 గంటలకు ఇలా మషల్లా బతికే ఉన్నాడు, ఏదర శ్రీనివాస్ రెడ్డి బతికే ఉన్నాడు, వాళ్ళని అడగని రైతుల మీటింగ్ పెట్టి దీని యొక్క ప్రాధాన్యతను వివరించి గోసపోయినటువంటి పాలమూరు, వలసపోయినటువంటి పాలమూరు గుక్కెడు నీళ్ల కోసం తల్లాడినటువంటి మనం మరి ఎక్కడో చోట మునగకపోతే మనకి కరెంటు రాదు, ఎక్కడో చోట భూమి పోకపోతే మనకు బాట రాదు, ఎక్కడో చోట పోకపోతే మనకు ప్రాజెక్టు రాదు, మీరు త్యాగం చేయాల్సిందే అని చెప్తే వాళ్ళు అంగీకరించడానికి సిద్ధమైన. కానీ కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఆందోళన చేపించి మీరు ఎక్కువ అడగండి అని, ఇది అడగండి అని, అది అడగండి అని వాళ్ళను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినా ప్రజలు వాళ్ళ మాట వినలే. మేము ఓపిక చేసుకొని ప్రజలకు వివరించాలి, వాళ్ళకి తెలియని విషయం చెప్పాలి, వాళ్ళు చెప్పే విషయం మేము వినాలని ఓపికగా చాలా సార్లు పోయి ఒక సందర్భంలో రాత్రి 10 గంటలకు నేను మీ కాళ్ళు మొక్కుతా అనేటువంటి దాకా పోయి రైతాంగానికి విజ్ఞప్తి చేసిన. అంత ఓపికగా పనిచేస్తే ఇలా మన కళ్ళ ముందల పనులు కనిపిస్తున్నాయి. అది వదిలిపెట్టి మీరు ఏమైనా చేసుకోండి, మీరు బలిసి కూర్చున్నారు, మీరు కూర్చుంటే ఏమవుతుంది, మేము కట్టే తీర్థమని ఎవడని మాట్లాడితే నీవు కట్టలేవు, నీ తాత కట్టలేడు. లగచర్లలో ముఖ్యమంత్రి రైతుల భూముల్ని బలవంతంగా తీసుకుంటే అక్కడ ప్రభుత్వానికే లాగులను తడిసేటట్లు చేసిన రైతులు. నీవెంత ఈడ చేయనికే మేము ఊకుంటామా? రైతులు ఊకుంటారా? న్యాయసమ్మతమైతే ధైర్యం చేసి ప్రజలను 100% ఒప్పించండి. ఏడ ప్రాజెక్టు కట్టినా, ఎక్కడ కంపెనీ పెట్టినా, ఎక్కడ ఫ్యాక్టరీ పెట్టినా ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది. దాని పరంగా చేయండి, చేసి చూపియండి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ఉదయం 10:30 సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రానికి పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతితో సహా పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా సుమారు 39,436 కోట్ల విలువైన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహ మండలి SIBP గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 31 ప్రాజెక్టులకు కేబినెట్ లాంఛనంగా ఆమోదముద్ర వేయనుంది. వీటితో పాటు విద్యారంగంలో ఫీజుల నియంత్రణ కోసం ఫీజు రెగ్యులేటరీ కమిటీ FRC ఏర్పాటుకు సంబంధించిన ఆర్డినెన్స్ కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీలో 3 సంస్థల స్థాపనపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. రాజధాని అమరావతి నిర్మాణం, వివిధ సంస్థలకు భూముల కేటాయింపులపై కూడా సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం 28 జిల్లాలకు కొత్త జోనల్ వ్యవస్థను ఖరారు చేసే అంశం కూడా ఎజెండాలో ఉంది. భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలు, బదిలీలు ఈ కొత్త విధానంలోనే జరగనున్నాయి. అమరావతికి రాజధాని హోదా కల్పిస్తూ పార్లమెంట్లో చట్టం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ కేబినెట్ తీర్మానం చేసే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో రాజకీయ అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలుస్తుంది. తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై, ప్రజల్లోకి వెళ్లాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. వైసీపీ అధినేత జగన్ పై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేటి పరిస్థితులు చూస్తుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక జగన్ హస్తం ఉందంటూ గతంలో వ్యక్తమైన అనుమానాలు నిజమేనని నమ్మాల్సి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవి వ్యామోహంతో జగన్ ఒక సైకోలా ప్రవర్తిస్తున్నారని, ఆయన నైజం చూస్తుంటే నాడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వాస్తవమే అనిపిస్తుందని అన్నారు. ఒక వ్యక్తి ప్రవర్తన వల్ల కుటుంబం, సమాజం ఎలా నాశనమవుతుందో చెప్పడానికి జగనే ఒక ఉత్తమ ఉదాహరణ అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఇవాళ మీడియా సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 2009లో వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైనప్పుడు రాష్ట్రమంతా ఆందోళన ఉంది. కానీ ఆ సమయంలో జగన్ ఇతర రాష్ట్రాల్లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? వైఎస్ మరణ వార్త నిర్ధారణ కాకముందే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ చేపట్టాల్సిన తొందర ఎందుకు వచ్చింది? వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం ఉందని నాడు ప్రస్తుత వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను మేము నమ్మలేదు. కానీ ఇప్పుడు జగన్ నైజం, ఆయన ప్రవర్తన చూస్తుంటే అది నిజమేమో అనిపిస్తుందని అన్నారు. తండ్రి బ్రతికి ఉంటే తాను సీఎం కాలేనని భావించిన జగన్ ఆయన మానసిక క్షోభకు గురి చేశారని, అందుకే వైఎస్ఆర్ ఆయన రాష్ట్రానికి దూరంగా బెంగళూరు పంపించారని స్వయంగా రోషయ్య చెప్పిన విషయాన్ని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. పదవి వ్యామోహం ఉంటే సైకోలు తండ్రి, తల్లి, చెల్లి, బాబాయ్ అని కూడా చూడరని జగన్ చూస్తే అర్థమవుతుందని, తండ్రి మరణంతో వచ్చిన సింపతితో పార్టీ పెట్టి 2014లో సీఎం అయ్యేందుకు ప్రయత్నించారు. 2019లో అధికారం కోసం సొంత బాబాయిని అత్యంత దారుణంగా హత్య చేయించి ఆసానుభూతితోనే గెలిచారు. వివేకాను ఎవరు చంపారో రాష్ట్రంలో చిన్నపిల్లని అడిగినా చెప్తారు. ఇప్పుడు సొంత తల్లి, చెల్లె ఆయన నసలు నైజాన్ని బయటపెడుతున్నారు. తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టమని అడిగిన కన్న తల్లిని ఇంట్లోంచి బయటకు పంపిన చరిత్ర జగన్దని అచ్చెన్నాయుడు తీవ్రంగా విమర్శించారు. హెలికాప్టర్ మిస్ అయ్యిందని చెప్పి అందరం ఆందోళన చెందుతున్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ మిస్ అయ్యింది, ఏమయ్యారు, ఏం జరిగిందని చెప్పి అందరం ఆందోళన చెందుతున్నాం. ఈవెన్ మా పార్టీ అధ్యక్షులు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి టెలికాన్ఫరెన్స్ తీసుకొని మీరు కూడా అన్వేషించండి, ఎక్కడైనా సరే సమాచారం దొరుకుతుందా, ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆందోళన చెంది ఆయన యొక్క ఆసూకీ గురించి ఏ విధంగా ఆందోళన చెందామో ఇక్కడ చాలామంది పాత్రికేయులు ఉండుంటారు, చాలామందికి ఈ విషయం తెలుసుంటుంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయే సమయంలో నువ్వు ఎక్కడున్నావో చెప్పవలసినటువంటి బాధ్యత నీకుంది. ఆ సమయంలో ఇతర రాష్ట్రాల్లో నువ్వు ఉండవలసినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ సమయంలో పోలవరం టెండర్లు చనిపోయిన రోజునే 100 కోట్ల రూపాయలు టెండర్లు ఆన్లైన్లోకి ఎక్కించి టెండర్లు పిలిచినటువంటి పరిస్థితికి ఆన్సరు నువ్వు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. దీనన్నింటికీ మించి అందరము ఆందోళన చెందుతుంటే ఏమయ్యారో ఆచోకీ మనకు తెలియటం లేదని చెప్పి ప్రతి ఒక్కరూ అదే ప్రయత్నంలో ఉంటే నువ్వు చేసిన పనేంటి? అప్పటికే నిర్ధారణ కాలేదు, మిస్ అయ్యారా, చనిపోయారా, ఏం జరిగిందో నిర్ధారణ కాలేదు. అంతకంటే ముందే నువ్వు ముఖ్యమంత్రి పదవి గురించి
సంతకాలు సేకరణ చేసిన విషయం కూడా కేంద్ర ప్రభుత్వం 2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుని మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం ద్వారా మళ్లీ మహిళలకు అన్యాయం చేస్తుంది. 2027 జనాభా గణనలో ఓబీసీలను లెక్కించాలి. మహిళా కోటలో ఓబీసీలకు సబ్ కోటా కల్పించినప్పుడే మహిళలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని కల్వకుంట్ల కవిత అన్నారు. జై తెలంగాణ. తెలంగాణ జాగృతి మొదలుపెట్టినటువంటి మహిళా రిజర్వేషన్ పోరాటం తెలంగాణ ఆడబిడ్డలకే కాదు 50 మంది భారతదేశ మహిళలకు లాభం జరిగే విధంగా మనము వెలిగించినటువంటి దీపం 29 రాష్ట్రాలలో ఒక వెలుగును నింపి మహిళలకు మహిళా బిల్లును సాధించి పెట్టినటువంటి విషయం మీ అందరికి కూడా తెలిసిందే. చాలా మంది జాగృతి నాయకులు కార్యకర్తలు కూడా నాతో పాటు వచ్చి ఢిల్లీలో ఉండి దీక్ష చేసి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళా సంఘ నేతలతో కోఆర్డినేషన్ చేసుకొని దాదాపు 18 పైచిలకు పార్టీలతోని మనం మద్దతు కూడగట్టి వారితోని పార్లమెంట్లో మాట్లాడించి వారితోని సపరేట్గా 0 అవర్స్లో ప్రొటెస్ట్లు చేపించి రకరకాల కార్యక్రమాలతో ఒక రాజకీయపరమైనటువంటి ఒత్తిడిని సృష్టించి మహిళా బిల్లుని దేశంలో సాధించడంలో తెలంగాణ జాగృతి పాత్ర చరిత్ర అయినట్టు కూడా మర్చిపోలేనటువంటిది. మరి ఆనాడే చెప్పినాం మహిళా బిల్లు పాస్ అయింది, కాకపోతే దాని లాభం ఒక పోస్ట్ డేటెడ్ చెక్ లాగా ఉంది, వెంటనే ఆ లాభం వచ్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదని మేము ఆనాడే అభ్యంతరం చెప్పడం జరిగింది. ఒక పక్క సంబరాలు చేసుకుంటేనే ఇంకో పక్క ఇది ఇమీడియట్గా మహిళలకు లాభం చేకూర్చడం లేదు. 2, ఎవరైతే బీసీ ఆడబిడ్డలు ఉన్నారో వారికి కోటా రావడం లేదనే విషయాన్ని కూడా మేము అదే రోజు అభ్యంతరం పెట్టడం జరిగింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తనకున్నటువంటి బలంతోని పార్లమెంట్లో డీలిమిటేషన్ను జనాభా లెక్కలను రెండింటిని మహిళా బిల్లుకి ముడిపెట్టి ఆనాడు బిల్ పాస్ చేసుకోవడం జరిగింది. కొత్త పార్లమెంటు బిల్డింగ్ వచ్చినప్పుడు కూడా మోదీ గారు మరి అందులో మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఈ దేశ ఆడబిడ్డలందరికీ కూడా ఎంతో మేలు చేసామనే విధంగా ఒక పిఆర్ స్టంట్ లాగా దాన్ని చేయడం జరిగింది. బట్ అల్టిమేట్లీ జరిగింది ఏంటి? పోయినటువంటి కేంద్రం ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ రాలేదు. ఆ తర్వాత 10-12 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే అప్పుడెప్పుడు కూడా రిజర్వేషన్లు రాలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 2011 జనాభాను తీసుకొనే మేము ఈ రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నారు. మరి దీనివల్ల మహిళలకు నష్టం జరుగుతుంది అనేటటువంటిది నేను పర్సనల్గా భావిస్తూ ఉన్నాను. తాను బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని జగిత్యాల మాజీ ఎమ్మెల్యే ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి ప్రకటించారు. శేష జీవితంలో కేసీఆర్తో పనిచేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తే రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా పాటుపడవచ్చని పేర్కొన్నారు. అంతకుముందు జగిత్యాలలో జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. హైదరాబాద్ నుంచి జగిత్యాలకు చేరుకున్న కేటీఆర్ జీవన్ రెడ్డితో ఆయన నివాసంలో గంటకు పైగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సాల్వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేటీఆర్ వెంట ఎల్ రమణ, పాడి కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో అనుబంధం తెచ్చుకున్నా కానీ ఇలా భారతీయ రాష్ట్ర సమితి లాంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు ఉద్యమించినటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశం నాకు లభిస్తున్నందుకు రియల్ అండ్ ఫీలింగ్స్ టుడే ఇస్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. అంటే ఇలా జీవితం అనేది ఎటు దారి తీసి ఏంటి మనం ఎవరు కూడా ఊహించమని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రం యావత్తులో కూడా జీవన్ రెడ్డి లాంటి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుండి దూరం అవుతారని చెప్పి ఎవరు కూడా ఊహించలేని చెప్పండి. దాని కారణాలు కూడా మీరు ఊహించి ఉంటారని చెప్పండి. గత 20 మాసాలకి నేను ఏదైతే అంటే ఎదుర్కొంటున్నటువంటి ఒక మానసిక క్షోభ, రాజకీయ పరిస్థితులు అన్ని కూడా తట్టుకొని నిలబడ్డని చెప్పండి. అయినప్పటికీ కూడా ఏదైతున్నదో ఇవాళ నేను తట్టుకొని నిలబడ్డా, కానీ రాష్ట్ర భవిష్యత్తు కూడా ప్రధానం అని చెప్పంటున్నాను. వీళ్ళ ఆనాడు ఏదైతే 2023 సాధారణ శాసనసభ ఎన్నికల్లో ఒక్కరికొకరు ఏముంటుందంటే ఇంకా మెరుగైన పాలన కావాలి, ఇంకా మాకేదో భవిష్యత్తు కావాలనుకుంటాం. ఆనాడేదైతే 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ సమాజానికి కల్పించినటువంటి యొక్క పరిష్కారాలు ఏదైతుందో అభివృద్ధి ఉందో ఇంకా మెరుగైన పాలన కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మరి మీరు పేర్కొనడం జరిగిందో దాన్ని ప్రజలు ఆకర్షితులైంది. కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించింది. కానీ రియల్లీ ఏదైతుందో నా అనుభవం చెప్పంటుంది. ఐ హావ్ సీన్ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం చూసా, నేను తదుపరి చెన్నారెడ్డి గారి ప్రభుత్వం చూసా, విజయభాస్కర్ గారి ప్రభుత్వం చూసా, రాజశేఖర్ గారి ప్రభుత్వం చూసా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూసా, కేసీఆర్ గారి ప్రభుత్వం చూసా. నేను కానీ ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఇవాళ అంటే 10 సంవత్సరాల్లో సాధించినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు తిరోగమన దిశగా చెప్పండి. కేసీఆర్ గారు ఏ ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి వారు ఉద్యమించిండ్రో వారి సాధారణంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణానికి 10
మీడియా స్వేచ్ఛ, మాతృభాష ప్రాముఖ్యతపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులోని ఎన్పీ సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన నూతన వసతి గృహాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇటీవల మీడియా సంస్థలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆయన స్పందిస్తూ, వార్తల్లో అసత్యాలు ఉంటే శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని, కానీ భౌతిక దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని హితో పలికారు. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించే చర్యలను ఏ రాజకీయ పార్టీ చేసినా తాను తీవ్రంగా ఖండిస్తానని స్పష్టం చేశారు. మాతృభాషను మర్చిపోవడం అంటే అమ్మను మర్చిపోవడమేనని, జన్మనిచ్చిన తల్లిని, ఊరిని, దేశాన్ని ఎప్పుడూ గౌరవించాలని విద్యార్థులకు సూచించారు. సోషల్ మీడియా ఊబిలో పడి సమయాన్ని వృధా చేయవద్దని, చదువుతో పాటు ఆటలకు, యోగాకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాజకీయ వారసత్వానికి తాను వ్యతిరేకినని, అయితే సేవా కార్యక్రమాలు కొనసాగించే కుటుంబాలను ప్రోత్సహిస్తానని వెల్లడించారు. ఆహారపు అలవాట్లను మార్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కారణం ఏదైనా పత్రికలపై భౌతిక దాడులు మంచివి కావు. ఏదైనా అభ్యంతరకరమైన విషయం ఉన్నప్పుడు తప్పనిసరిగా దానికి నిరసన తెలియజేయవచ్చు ప్రశాంతంగా. అలాగే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ భౌతిక దాడులకు పాల్పడడం ఎవరికి మంచిది కాదు. నేను రాజకీయాల్లో లేను, పార్టీల గురించి నేను మాట్లాడడం లేదు. కానీ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా పత్రికల పట్ల గౌరవం ప్రకటించాలి. పత్రికల్లో ఏదన్నా అసత్యమైన వార్త వస్తే, లేదా ఏదన్నా మనల్ని అవమానపరిచే యొక్క వ్యాఖ్యలు వచ్చినప్పుడు వాటిని తప్పనిసరిగా ఖండించే అధికారం మనకి ప్రజాస్వామ్యంలో ఉంది. ఖండించడం శాంతియుతంగా, నిరసన శాంతియుతంగా ఉండాలి. కానీ భౌతిక దాడులకు పాల్పడే ప్రయత్నం ఎవరు కూడా చేయవద్దని చెప్పని నేను కోరుతున్నాను. పిల్లలకు సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు చిన్నారులను సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంచేందుకు వీలుగా ఒక ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలో మంత్రుల బృందం, ఉన్నతాధికారులు, మేటా, యూట్యూబ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, పిల్లల్లో సృజనాత్మకత దెబ్బతినకుండా వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 13 ఏళ్ల నుంచి 16 లోపు పిల్లలకు వారి వయసుకు తగిన కంటెంట్ను మాత్రమే అందుబాటులో ఉంచేలా విధి విధానాలు రూపొందించాలని సూచించారు. సోషల్ మీడియా వేదికగా మహిళల పట్ల అవమానకరమైన, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లల డిజిటల్ భద్రతకు సంబంధించి ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు లోకేష్ సూచించారు. వయసు నిర్ధారణ కోసం డిజిటల్ లాకర్తో పాటు అనుసంధానించిన ఏజ్ టోకెన్ విధానంపై దృష్టి సారించాలని తెలిపారు. సోషల్ మీడియా ప్రభావంపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కల్పిస్తామన్నారు. పాఠశాలలో నో బ్యాగ్ డే రోజున విద్యార్థులకు, పీటీఎం సమావేశంలో తల్లిదండ్రులకు దీనిపై అవగాహన కల్పిస్తామని వివరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులు సున్నితమైన కంటెంట్ ను పిల్లలకు దూరంగా ఉంచేందుకు తాము తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యాచరణకు తమ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గురువారం నాటి నష్టాలకు తెరదించుతూ దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమైంది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయన్న ఆశలతో ఇన్వెస్టర్లు కొనుగోలుకు మొగ్గు చూపారు. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 77,000 మార్కును, ఎన్ఎస్ఈ నిఫ్టీ 23,900 స్థాయిని అధిగమించాయి. శుక్రవారం ఉదయం 9 గంటల 16 నిమిషాల సమయానికి సెన్సెక్స్ 426 పాయింట్ల లాభంతో 77,057 వద్ద, నిఫ్టీ 146 పాయింట్ల లాభంతో 23,921 వద్ద ట్రేడ్ అయ్యాయి. ట్రెండింగ్ సెషన్స్ తో ఒక దశలో సెన్సెక్స్ 630 పాయింట్లు పెరిగి 77,261 ఇంటాడ్రై గరిష్టాన్ని తాకగా, నిఫ్టీ 203 పాయింట్లు లాభపడి 23,978 వద్దకు చేరింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధి మూసివేతపై ఆందోళనలు ఉన్నప్పటికీ గ్లోబల్ మార్కెట్ల సానుకూల ధోరణి దేశీయ సూచీలపై ప్రభావం చూపింది. అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగియడం, ఆసియా మార్కెట్ కూడా సానుకూలంగా ట్రెండ్ అవ్వడం మన మార్కెట్కు కలిసొచ్చింది. విశ్లేషకుల అంచనా ప్రకారం ఇంధన ధరలు రాబోయే 3 నుంచి 6 నెలల్లో క్రమంగా తగ్గే అవకాశం ఉందని, ఇది ఈక్విటీ మార్కెట్కు సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని భావిస్తున్నారు. అయితే విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా ఉండడం గమనార్హం. వారు బుధవారం 1,711 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అదే సమయంలో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు 956 కోట్ల నికర కొనుగోలుతో మార్కెట్కు మద్దతుగా నిలిచారు. నేటి ట్రెండింగ్లో ఐటీ రంగం షేర్లు ఒత్తిడికి గురికావగా, బ్యాంకింగ్, రియాలిటీ, ఆటో, ఎనర్జీ, మెటల్ రంగాల షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జైంట్స్
ఎల్ఎస్జీ జట్టులో ఒక కొత్త సంచలనం వెలుగులోకి వచ్చింది. కోలకత్తా నైట్ రైడర్స్ తో కేకేఆర్ జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో యువ బ్యాటర్ ముకుల్ చౌదరి అద్భుత ప్రదర్శనతో జట్టుకు చిరస్మరణీయంగా విజయాన్ని అందించారు. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో కేకేఆర్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముకుల్ కేవలం 27 బంతుల్లో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. అతని మెరుపు ఇన్సింగ్లతో లక్నోను విజయ తీరాలకు చేర్చింది. మ్యాచ్ ముగిసిన తర్వాత జట్టు యజమాని సంజీవ్ గోయంకా మైదానంలోకి వచ్చి ముకుల్ చౌదరిని ప్రత్యేకంగా అభినందించిన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ఒక తండ్రి తన కొడుకు విజయాన్ని చూసి మురిసిపోయినట్లుగా గోయాంకా ముకుల్ ప్రదర్శనను మెచ్చుకుంటూ అతనితో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విజయం తర్వాత ముకుల్ తన క్రికెట్ ప్రయాణం గురించి, తన నేపథ్యం గురించి పంచుకున్నారు. నా కొడుకు క్రికెట్ అవ్వాలని మా నాన్న తన పెళ్లికి ముందే కలగన్నారట. నేను 12 నుంచి 13 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడడం ప్రారంభించాను. మొదట్లో మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. జున్ లో సరైన అకామిడీలు లేకపోవడంతో జైపూర్ కు వెళ్లానని ముకుల్ తెలిపారు. టీ20 క్రికెట్ కు పెరుగుతున్న ఆదరణ గమనించి తన ఆటను మెరుగుపరచడం కోసం గురుగ్రామ్లో 3 నుంచి 4 నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని వివరించారు. కీలకమైన మ్యాచ్లలో ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారని అడగ్గా, ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది, కానీ దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. నేను దాన్ని ఒత్తిడిలా కాకుండా ఒక అవకాశంగా చూస్తాను. చివరి వరకు క్రీజులో నిలబడితే జట్టును గెలిపించుకోవాలని నమ్మాను. ఒక్క బంతి నా జోన్లోకి వస్తే చాలు, సిక్సర్ కొట్టి మ్యాచ్ ముగించవచ్చని నాకు తెలుసని ముకుల్ ధీమా వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి నేను హిట్టింగ్ చేస్తూనే ఉన్నానని తెలిపారు. బంతి నా ఏరియాలోకి వస్తే దాన్ని పని పట్టేస్తాను అంటూ తన సహజమైన పవర్ హిట్టింగ్ సామర్థ్యం గురించి వివరించాడు. ప్రముఖ గాయని మంగ్లీ తన అభిమాని పట్ల చూపిన ఆదరణ సోషల్ మీడియాలో అందరి మనసుల్ని గెలుచుకుంది. తన మీద అభిమానంతో ఓ ఆటో డ్రైవర్ తన ఆటోకు మంగ్లీ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టుకోవడం చూసి ఆమె చలించిపోయారు. స్వయంగా నరడోడిపై కారు ఆపి మరీ అతన్ని కలిసి సెల్ఫీ దిగి సర్ప్రైజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా ప్రయాణిస్తుండగా ఒక ఆటో వెనుక మంగ్లీ ఎక్స్ప్రెస్ అని రాసి ఉండడాన్ని మంగ్లీ గమనించారు. వెంటనే తన కారును ఆపి ఆటో డ్రైవర్ని ఆప్యాయంగా పలకరించారు. ఆయనతో కలిసి సెల్ఫీ దిగి ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఈ రోజు నా మనసు కదిలిపోయింది. ఒక అద్భుతమైన అభిమాని తన ఆటో మీద నా పేరును మంగ్లీ ఎక్స్ప్రెస్ అని రాసుకున్నారు. అదొక చిన్న విషయమే అయినా దాని విలువ మాత్రం నాకు ఎంతో ఎక్కువ. ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆటో వాళ్ళ అన్న చూపిన ఈ ప్రేమే నాకు ప్రతి అడుగులోనూ ప్రేరణ అని మంగ్లీ పేర్కొన్నారు. ఆమె సింప్లిసిటీని, అభిమానుల పట్ల చూపిస్తున్న గౌరవాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇజ్రాయెల్ ఒక దుర్మార్గమైన మానవాళికి శాపమైన దేశం. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు. బెంగాల్ రాజకీయాల్లో స్ట్రింగ్ ఆపరేషన్ కలకలం. హుమాయూన్తో పొత్తు రద్దు చేసుకున్న ఎంఐఎం. బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం. లగచర్లలో భూములు తీసుకుంటే రేవంత్ రెడ్డికే లాగులు తెరిచేటట్టు చేశారు అక్కడి రైతులు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదముద్ర. వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక జగన్ హస్తం ఉందంటూ నమ్మాల్సి వస్తుందని సంచలన వ్యాఖ్యలు. మహిళా కోటలో ఓబీసీలకు సబ్ కోటా కల్పించినప్పుడే మహిళలకు సంపూర్ణ న్యాయం. కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్న కేటీఆర్ తో భేటీ అనంతరం జీవన్ రెడ్డి. మీడియాపై ఏ పార్టీ దాడి చేసినా నేను ఖండిస్తా. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.